వెల్కమ్ టు అర్హా తెలుగు స్టోరీ. కొంతమంది చీటికి మాటికి చిరాకు పడుతూ ఉంటారు. ఇంట్లోనే కాదు ఆఫీసుల్లోనూ అలాగే ఉంటారు. ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే రోజంతా హాయిగా సంతోషంగా ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలంటే ఈ కొన్ని చిట్కాలను పాటించండి. ఉదయం లేవగానే కొందరు హడావుడిగా పనుల్లో దిగిపోతూ ఉంటారు. ఇది మంచి అలవాటు కాదు. మెలకువ రాగానే కాసేపు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. రాత్రంతా నిద్రపోవటం వల్ల శరీరంలో కండరాలు పట్టేసినట్టు ఉంటాయి. కండరాలు ఫ్లెక్సిబుల్గా ఉండేలా శరీరాన్ని మెల్లగా అటు ఇటు కదపాలి. అలాగే నిద్ర లేవగానే కుడివైపు నుంచి మంచం దిగాలి. ఇలా చేయటం వల్ల శరీరంలోని భాగాలన్నింటికీ ఎనర్జీ సమంగా అందుతుంది. గట్టిగా ఊపిరి తీసుకొని వదలాలి. గది ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని తాగాలి. జీర్ణక్రియ బాగా అవడం కోసం నిద్ర లేచిన వెంటనే చాలా మంది టీ లేదా కాఫీని తాగుతుంటారు. కానీ ఇవి ఎసిడిక్. అందుకే వీటిని బదులుగా నిమ్మకాయ రసం, మంచినీళ్లు తాగాలి. తర్వాత గ్రీన్ టీ తాగాలి. నిద్ర లేచిన వెంటనే కొందరు ఫోన్స్, మొబైల్స్ చెక్ చేస్తూ ఉంటారు. ఇది మంచి అలవాటు కాదు. నిద్ర లేచిన వెంటనే ఎంతో ఫ్రెష్గా ఉంటాం. ఆ ఎనర్జీని ముఖ్యమైన పనులకు ఉపయోగిస్తే మంచిది. అందుకే ఆఫీస్కి వెళ్ళిన తర్వాతే మెయిల్స్ చెక్ చేసుకోవటం ఉత్తమం. పొద్దున్నే మెయిల్స్ని చెక్ చేసుకున్నారనుకోండి, దాంట్లో ఏదైనా నచ్చని విషయం ఉంటే డిస్టర్బ్ అవుతారు. అందుకే నిద్ర లేచిన వెంటనే 20 నిమిషాల పాటు వ్యాయామం, 20 నిమిషాలు పుస్తక పఠనం, మరో 20 నిమిషాలు ధ్యానం చేస్తే ఆరోగ్యానికి మంచిది. కొందరు పిల్లలు, పెద్దవాళ్ళు కూడా పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఆఫీసు, స్కూళ్లకు వెళ్ళిపోతుంటారు. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అంతేకాదు బ్రేక్ఫాస్ట్ను తినకపోవడానికి ఊబకాయం, మధుమేహం, రోగనిరోధక శక్తికి మధ్య సన్నిహిత సంబంధం ఉందని కూడా పలు స్టడీల్లో వెల్లడైంది. బ్రేక్ఫాస్ట్ తినకపోవటం వల్ల శరీరంపై అదనపు శ్రమ పడుతుంది. కాబట్టి ఉదయం తప్పనిసరిగా ఎంతో కొంత బ్రేక్ఫాస్ట్ను తీసుకోవాలి. పైగా ఉదయం పూట శరీరంలో బ్లడ్ షుగర్ ప్రమాణాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. డిన్నర్కు, బ్రేక్ఫాస్ట్కు మధ్య చాలా గంటలు తేడా ఉండటం ఇందుకు కారణం. నిద్ర లేచిన అరగంటకి తప్పనిసరిగా బ్రేక్ఫాస్ట్ను చేయాలి. అలాగే నిద్ర లేచిన వెంటనే చక్కెర వేసిన టీ తాగడానికి బదులు నానబెట్టిన బాదం పప్పులు, బ్రెడ్స్, రోటీలు లేదా పండ్లు తినటం మంచిది. కొందరు నిద్ర లేవడమే చిరాగ్గా లేస్తారు. ఇంట్లోని పని మనుషుల మీద, కుటుంబ సభ్యుల మీద విసుక్కుంటారు. ఉదయాన్నే చికాగ్గా ఉండటం వల్ల మనలోని పాజిటివ్ ఎనర్జీ క్షీణిస్తుంది. అందుకే ఉదయం పూట మన పరిసరాలు, ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ఉదయం లేచిన వెంటనే పచ్చటి చెట్లు, పక్షుల శబ్దాలు వింటూ గడిపితే మనసు హాయిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.